తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జిల్లా వైద్యాధికారులు అయితే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలకు అర్హులైన దివ్యాంగులు వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయించుకుని సదరం సర్టిఫికేట్ పొందడానికి కోసం సదరం స్లాట్లను అయితే విడుదల చేయడం జరిగింది. ఈ రెండు రాష్ట్రాల సదరం స్లాట్ వివరాలను అయితే నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు, పెన్షన్ సమాచారం, దివ్యాంగుల సమాచారం ఏది ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి ఈ సమాచారాన్ని మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సమాచారాన్ని తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో గతంలో మనకు జిల్లాల వారీగా నెలకు 2 నెలలకు అధికారులు సదరం స్లాట్లు అయితే విడుదల చేసేవారు. దివ్యాంగులైనటువంటి వారు వేచి ఉండి సదరం స్లాట్ విడుదల చేసినప్పుడు మీ సేవకైతే వెళ్ళి సదరం స్లాట్ బుక్ చేసుకునేవారండి. అప్పుడు చాలా ఇబ్బందులు పడేవారు. ఈ ఇబ్బందులను గమనించిన తెలంగాణ ప్రభుత్వం ఇక వారంలో ఎప్పుడైనా సరే మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు సదరం స్లాట్ బుక్ చేసుకునే విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఆ విధంగా సదరం స్లాట్ బుక్ చేసుకుంటే మీకు స్లాట్ ఉంటే బుక్ అవుతుంది. ఒకవేళ స్లాట్ లేకపోతే ఆ యొక్క స్లాట్ అనేది వెయిటింగ్ లిస్ట్ లో ఉండి మళ్ళీ అధికారులు స్లాట్ విడుదల చేసినప్పుడు ఆటోమేటిక్ గా బుక్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఈ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అంతేకాదు అఫీషియల్ వెబ్సైట్ లో కూడా జిల్లాల వారీగా ఎన్ని స్లాట్లు అవైలబిలిటీ ఉన్నాయి, ఏ కేటగిరీలో అవైలబిలిటీ ఉన్నాయి అనే విషయాలను కూడా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే వెబ్సైట్ ద్వారా తెలియజేస్తుంది. మీ జిల్లాల సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి మీరు జిల్లాల వారి సమాచారాన్ని అయితే తెలుసుకోవచ్చు. మనకి ఇక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించిన జిల్లా వైద్యాధికారులు ఈ యొక్క సదరం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలకు సంబంధించి శుక్రవారం జూలై 5వ తేదీన స్లాట్లు విడుదల చేస్తున్నామని అర్హులైన దివ్యాంగులు వివిధ కేటగిరీల్లో ఈ స్లాట్ను బుక్ చేసుకుని జూలై 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 27వ తేదీ మధ్యలో ఈ సదరం శిబిరాలకు అటెండ్ అయ్యి వైద్య పరీక్షలు చేయించుకుని మీ కేటగిరీలో వైకల్య నిర్ధారణ సర్టిఫికెట్ పొందండి అంటూ ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఈ మేరకు సదరం క్యాంపును మార్చినట్టు ఆ వివరాలను కూడా ఆయన తెలియజేస్తున్నారండి. ఖమ్మం జిల్లాలో సదరం క్యాంపుల తేదీలు ఇవి: జూలై 9, 16, 23, 30, ఆగస్టు 6, 13, 20, 27, సెప్టెంబర్ 3, 10, 17, 24 తేదీల్లో సదరం క్యాంపులను ఖమ్మం జిల్లాలోని ప్రధాన ఆసుపత్రిలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారని, ఈ అవకాశాన్ని ప్రజలు, దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ఎల్ కిరణ్ కుమార్ గారు అయితే కోరుతున్నారు. గాంధీ విగ్రహం వద్ద ఉన్న క్యాంపులో కాకుండా గతంలో ఆయుర్వేద క్లినిక్ లో సదరం క్యాంపును నిర్వహిస్తున్నట్టు ఆయన అయితే తెలియజేస్తూ ఉన్నారు. కనుక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారు మీరు ఎప్పుడైనా మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకు ఖమ్మం జిల్లాలో డాక్టర్ గారు చెప్తున్నట్టు శుక్రవారం ఈ రోజే సదరం స్లాట్ అనేది విడుదల చేయబడింది. కాబట్టి మీరైతే మీ సేవా కేంద్రానికి వెళ్ళి బుక్ చేసుకోండి. ఒకవేళ మీరు బుక్ చేసుకొని మీ స్లాట్ కనుక వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే మీకు త్వరలోనే మీ స్లాట్ బుక్ అయినట్టు మెసేజ్ వస్తుంది. మీ మెసేజ్ లో వచ్చిన ప్రకారం మీరైతే మీ యొక్క సదరం క్యాంపు గతంలో నిర్వహించే ఆయుర్వేద క్లినిక్ హాస్పిటల్ కి క్యాంపు నిర్వహిస్తారు. కాబట్టి అక్కడికి వెళ్ళి మీరైతే వైద్య పరీక్షలు చేయించుకొని సదరం సర్టిఫికేట్ పొందండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జూలై 4వ తేదీ నుంచి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలకు సంబంధించిన స్లాట్లు విడుదల చేస్తామని అధికారులు ప్రకటన ఇచ్చినప్పటికీ మనకు సర్వర్ సమస్యలు కావచ్చు, ఇతర కారణాల వల్ల ఈ యొక్క సదరం స్లాట్ బుకింగ్ తేదీని జూలై 8వ తేదీకి మార్చడం అనేది జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు కొత్తగా సర్టిఫికెట్కు అప్లై చేసుకోవాలన్నా లేదా రెన్యువల్ చేసుకోవాలనుకున్నా కూడా జూలై 8వ తేదీ నుంచి మీ సేవా కేంద్రాలు అలాగే గ్రామ వార్డు సచివాలయ కేంద్రాల నుంచి అయితే సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చండి. మీరు సదరం స్లాట్ బుక్ చేసుకుని మీరు క్యాంప్కి అటెండ్ అయినప్పుడు మీకు తక్కువ వైకల్యాన్ని అధికారులు సర్టిఫికెట్లో ఇచ్చినా లేదా మీకు తాత్కాలిక సదరం సర్టిఫికెట్ ఇచ్చినా మీరు ఈ సదరం సర్టిఫికెట్ అనర్హులు అంటూ మీ స్లాట్ ను రద్దు చేసినప్పటికీ దివ్యాంగులైనటువంటి వారు ఆందోళన చెందకుండా మీరు 3 నెలల తరువాత రెండవసారి మళ్ళీ రీఅసెస్మెంట్ కి అయితే అధికారులు సదరం స్లాట్ ను విడుదల చేసినప్పుడు ఇదే మీ సేవా కేంద్రాలు మరియు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి 3 నెలల తర్వాత మళ్ళీ మీరు మీ యొక్క పాత సదరం ఐడితో లేదా అప్లికేషన్ ఐడితో మళ్ళీ మీరు రెండోసారి బుక్ చేసుకోవచ్చు అండి. రెండవసారి బుక్ చేసుకున్నప్పుడు మీరు మొదటి
మొదట ఏ హాస్పిటల్కి అయితే వెళ్తారో ఆ హాస్పిటల్ కాకుండా వేరే హాస్పిటల్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు రెండవసారి కూడా ఈ సదరన్ క్యాంప్ కు అటెండ్ అయ్యి తక్కువ వైకల్యంతో మీకు సదరన్ సర్టిఫికెట్ ఇచ్చినా, లేదా మీకు తాత్కాలిక సర్టిఫికెట్ ఇచ్చినా, లేదా మీరు ఈ సర్టిఫికెట్ కు అనర్హులు అంటూ మీ స్లాట్ రద్దు చేసినా, మీరు మరో 6 నెలల తర్వాత అధికారులు సదరన్ స్లాట్ విడుదల చేసినప్పుడు ఇదే మీ సేవా కేంద్రాలు మరియు గ్రామ వార్డు సచివాలయం ద్వారా మూడోసారి కూడా అప్లై చేసుకోవచ్చండి. మూడోసారి కూడా మీరు సదరన్ స్లాట్ కు అటెండ్ అయ్యి అప్పుడు కూడా మీకు మీ యొక్క వైకల్య శాతం తక్కువ ఉందని, లేదా మీకు సదరన్ తాత్కాలిక సర్టిఫికెట్ ఇచ్చినా, లేదా మీరు ఈ సదరన్ సర్టిఫికెట్ అనర్హులు అంటూ అధికారులు గనక మూడోసారి కూడా తేల్చి చెప్పినట్టయితే మీకు ఇక ఇదే శాశ్వత సర్టిఫికెట్ అవుతుందండి. ఎవరైతే అనర్హులుగా గుర్తించబడతారో అలాంటి వారికి జీవితంలో సదరన్ సర్టిఫికెట్ రాదు. తాత్కాలిక సర్టిఫికెట్ ఇచ్చిన వారికి ఇక జీవితాంతం అదే ఉంటుంది. అలాగే తక్కువ వైకల్యంతో ఎవరైతే సర్టిఫికెట్ పొందుతారో అలాంటి వారికి జీవితాంతం అదే సర్టిఫికెట్ ఉంటుంది. కనుక ఎవరైతే దివ్యాంగులుగా ఉన్నవారు ముందుగా సదరన్ స్లాట్ బుక్ చేసుకోవడానికి ముందు మీ సమీప ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఓపీ తీసుకుని అక్కడ వైద్యుల్ని కలిసి మీ యొక్క వికలత్వం గురించి తెలియజేసి మీకు 40% మించి వైకల్యం ఉందని మీరు సదరన్ స్లాట్ చేసుకుంటే ఆ మేరకు రావచ్చని వారు మీ అభిప్రాయాన్ని కానీ వెలిబుచ్చినట్లయితే మీరు సదరన్ స్లాట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వం నుంచి మనకు పెన్షన్ కావచ్చు, సబ్సిడీలు కావచ్చు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ పొందాలంటే 40 ఆ పైన ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే ప్రభుత్వం నుంచి మనకు సబ్సిడీలు ఏవి అందవు. ఒకవేళ సదరన్ సర్టిఫికేట్ ఉన్నా కూడా అది నిరర్థకం అవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన దివ్యాంగులు ఒకసారి సదరన్ స్లాట్ బుక్ చేసుకునే ముందు మీ యొక్క వైకల్య శాతాన్ని తెలుసుకోవడం కోసం మీ సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి వైద్యుడి సలహా అయితే తీసుకోండి. ఇక మీదట దివ్యాంగులు సదరన్ స్లాట్ బుక్ చేసుకుని రిజెక్ట్ చేయబడో, తాత్కాలిక సర్టిఫికేట్ ఇచ్చో, లేకపోతే తక్కువ వైకల్యంతో సర్టిఫికేట్ పొందినప్పుడు గతంలో అయితే స్పందన కార్యక్రమానికి వెళ్ళి అక్కడ అప్లికేషన్ పెట్టుకుని ఆ తర్వాత రీఅసెస్మెంట్ అనేది పొందేవారు. ఇప్పుడు ఆ బాధలు అయితే తప్పిపోయి నేరుగా మీ సేవ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సదరన్ స్లాట్ బుక్ చేసుకునే అవకాశాన్ని అయితే కొత్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కలగజేస్తున్నందున ఈ విషయాన్ని దివ్యాంగులు గుర్తుంచుకొని జూలై 8వ తేదీ నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలకు సదరన్ స్లాట్ అయితే వివిధ కేటగిరీల్లో బుక్ చేసుకోండి. మీరు అటెండ్ అయ్యి మీ యొక్క సదరన్ స్లాట్ కు మీకు పూర్తి వైకల్యం ఉన్నట్టుగా 40% పైగా ఉన్నట్టు ఇస్తే పర్వాలేదు. అంతకంటే తక్కువ ఇచ్చినా లేదా తాత్కాలిక సర్టిఫికేట్ ఇచ్చినా 3 నెలల తర్వాత రెండోసారి మీరు అప్లై చేసుకుని అటెండ్ అవ్వచ్చు. అప్పుడు కూడా మీకు అదే విధమైన ఫలితం వస్తే 6 నెలల తర్వాత మరోసారి మీరు మీ సేవ గ్రామ వార్డు సచివాలయం ద్వారా అప్లై చేసుకుని అటెండ్ అవ్వచ్చు. అక్కడ వచ్చినదే ఫైనల్ అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకొని దివ్యాంగులు నిర్ణయం తీసుకోగలరని నేను మీకైతే మనవి చేస్తున్నాను.